హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సంజన ఇమాన్యుయల్ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ ఏం జరుగుతుందంటే, అరే నువ్వు ఎవరు అనుకుంటున్నావు, అరే నువ్వే కదరా, నువ్వే కదా అని అంటాడు. సంజన కూడా నువ్వే కదా, సారీ ఇమాన్యుయల్ కూడా నువ్వే కదా మమ్మ, నువ్వే కదా అంటే, నేను కాదురా అంటే, నువ్వే అనిపిస్తుంది మా అమ్మ నాకు. ఎందుకంటే ఓకే నువ్వు టాస్క్లోకి వెళ్ళి పోయినా కూడా ఇంత హ్యాపీగా ఇంట్లో ఉంటున్నావు కానీ నువ్వు అస్సలు ఉండవుగా మా అమ్మ ఇది అని అంటే, లేదురా నేను కాదంటే, నువ్వు కెప్టెన్సీ నువ్వు చెప్పరా, నువ్వుగా రెబల్ నా మీద ఒట్టాయి అంటే, నీ మీద ఒట్టు మా అమ్మ, నేనైతే రెబల్ని అయితే కాదంటే రెబల్. ఓకే ఇమాన్యుయల్ సంజనతో ప్యూర్ ఉంటాడు, ప్యూర్ ఉంటాడు. అందుకే సంజన గారు నమ్ముతారు. ఎందుకంటే నమ్మరు నిజంగా, నా కొడుకు అయితే కాదు అని చెప్తుంది. భలే అనిపిస్తుంది నాకైతే, నిజంగా నా కొడుకు అయితే కాదు అని చెప్తాడు. అందరికి చెప్తుంది. ఇమాన్యుయల్ అయితే కాదు నా మీద, తనుజ కూడా చెప్తాడు. ఇమాన్యుయల్ అనుకుంటున్నాను నేను అని తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సంజన లేదు వాడు నా మీద ఒట్టేసి వాడు అబద్ధం చెప్పాడు, 100% ఇమాన్యుయల్ కాదంటారు. మా అమ్మ నువ్వు కానీ రెబల్ అయితే నన్ను తీసేస్తే బాగుండదంటే, అరే నిన్ను తీస్తానారా చెప్పు, నేను తీస్తానా, ఎందుకు నన్ను అట్లా అనుకుంటున్నావు, నేనైతే అస్సలు నిన్ను తీయను. ఇది పక్క దివ్య అన్న రైతు అన్న. ఎందుకు అంటున్నానంటే, దివ్య వాళ్ళ టీం తీస్తుంది మా అమ్మ, తీసింది కదా అది కాదంటే, కాదు దివ్య నాకెందుకు అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కరు మెల్లమెల్ల తీసుకుంటూ వస్తుంది, లాస్ట్కి నిన్ను కూడా తీస్తుంది, నువ్వు ఆలోచించుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. భలే అనిపిస్తుంది నాకైతే నిజంగా. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి నచ్చుతుంది సంజన ఇమాన్యుయల్ బాండింగ్, ఎంతమందికి నచ్చుతుంది అన్ని లైక్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. బాయ్.